నేను అలా గుర్తొచ్చానురా. అసలు ఖుషిగా నేనలా చూసుకుంటా అనుకున్నారా? టైం అయింది, తాగిన చాలు పదా. ఈ రెస్పాన్సిబిలిటీ వద్దని నేను చాలాసార్లు పారిపోతాను అనుకున్నా. ఎప్పుడైతే శాంతి కూడా నన్ను నమ్మిందని తెలిసిందో. రే లేట్ అయింది పదరా. డిస్టర్బ్ చేయకరా, నువ్వు వెళ్ళు. నువ్వు ఎమోషన్ అయితే దరిద్రంగా ఉంటు. రే ఖుషిగా నువ్వు అలవాటు పడిపోయారా? సుభద్రతో 4 తిట్లు తినపోతే రోజు గడవట్లా. ఏం అమ్మాయిరా? మేడం, రెస్టారెంట్ ఓపెనింగ్ అదిరిపోయింది. ఖుషిని యామిని మేడం తీసుకెళ్లారు. అవును, చెప్పింది నాకు. ఓ ఓకే ఓకే. ఈ మెనూ చాలా టిపికల్ గా ఉంది. దీని మీద ఒక సెగ్మెంట్ కూడా ప్లాన్ చేయాలి. విక్రమ్ ఇక్కడ 4 నెలలేంట్రా? లైఫ్ లాంగ్ నేను సుభద్ర కలిసి ఖుషిగా చూసుకుంటాం. రే రే మీ ఇద్దరు కలిసి వెళ్ళారా? ఏమవుతుందిరా, చూసుకుంటాం. ఎక్కువైనట్టుంది. ఏ విక్రమ్, చాలు. కుదురుతుంది. వీడు కిడ్నాప్ చేస్తేనే కదరా మేమిద్దరం కలిసి కాపాడాల్సి వచ్చింది. రెస్టారెంట్ మీద కన్నేసాడు. ఇద్దరం కలిసే కదరా సెట్ చేసింది. గ్యాస్ లీక్ చేసింది వీడు. మీ ఇద్దరు కలిసి ఉండబట్టే కదరా ఖుషి కొట్టి కాపాడగలను. తనకు పూర్తిగా అర్థమైపోయిందిరా. తప్పు చేస్తే తిడుతుంది, పడతా. బాధ్యత లేదని అరుస్తుంది, భరిస్తా. ఇంకా అరిసిందనుకో, 2 పెగ్లేసి పడుకుంటా. మీ ఇద్దరం పర్ఫెక్ట్ కాంబినేషన్ రా. అర్థం కాలా? చూడు, ఇదిగో ఈ బాటిల్ మనం, తను సుభద్ర, ఇది ఖుషి. చూసా, ఇది మా ఫ్యామిలీ. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? లవ్. లవ్ రా. లవ్? అయినా నీకు చెప్పడం ఏంటి? తనకే చెప్తా, తనకే చెప్తా, తనకే చెప్తా. ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. కరెక్ట్ టైంకి వచ్చావు, చెప్పేస్తా. ఇది ఖుషి, ఇది నువ్వు, ఇది ఇదంతా పక్కన పెట్టు. అసలు నీకు ఎలాంటి వాడు కావాలో తెలుసా? తెలుసా? నీ కోపాన్ని, తిక్కని, మెంటల్ని క్యూట్ గా ఫీల్ అయ్యాడు. మాట్లాడుతున్నా కదా. నీ సైకోయిజం తో తిక్క తిక్కగా అరిస్తే, అరే కీరవాణి రాగంలా ఎంత హాయిగా ఉందని ఫీల్ అయ్యేవాడు కావాలి. వాడు రైటే అయినా, నువ్వు రాంగే అయినా, నువ్వు చెప్పిందే శాసనం అని జై మహేష్ కాదు కాదు, జై సుభద్ర అనేవాడు కావాలి. అలాంటోడు దొరుకుతాడు. ఆడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అదెవరో చెప్పు. మై ఫియాన్సీ కార్తిక్. Fee.
హే హాయ్ విక్రమ్, గుడ్ మార్నింగ్. సారీ అండి, రాత్రి తాగేసి తెలియకుండా మా ఇల్లు అనుకుని మీ ఇంటికి వచ్చా. హే బ్రో ఇది మీ ఇల్లే. సో మీరు తాగేసి మా ఇంటికి వచ్చారా? బ్రో టేక్ దిస్. వద్దు బ్రో, రాత్రి బాగా ఎక్కువైపోయింది. బ్రో దానికోసమే. ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ లెమన్, జింజర్ అండ్ అదర్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్. Oh. మీ హ్యాంగ్ ఓవర్ కి పర్ఫెక్ట్ రెమెడీ. Thank you, thank you. నేను కింద ఉంటాను, ఏమైనా అవసరం అయితే పిలవండి. కింద బ్రో మరీ మంచోళ్ళలో ఉన్నాడు. అన్నీ చెప్పాడు కానీ తనెవరో చెప్పలేదు. అదెవరో చెప్పు. My fiancé, కార్తిక్. కార్తిక్? షిట్. హే హాయ్ ఖుషి, టాయ్స్ నచ్చా? సో క్యూట్. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఆరెంజ్ జ్యూస్. హాయ్ రాములు. నో థ్యాంక్ యూ. ఓకే. నా సడన్ సర్ప్రైజ్ నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా? కాదు, మీ రిప్లై కోసం వెయిట్ చేస్తుంటే మీరే వచ్చేసారు. రియల్లీ హ్యాపీ టు సీ యూ. హే ఇవాళ బ్రేక్ఫాస్ట్ నేను ప్రిపేర్ చేస్తాను. వద్దు, నేను రాములు ప్రిపేర్ చేస్తాం. వెయిట్. నో ఐ ఇన్సిస్ట్ ప్లీజ్. ఆర్ యు షూర్? యా. ఓకే. మీరు వెజిటేరియన్ కదా సార్? ఎంత చూడముచ్చుకున్నారో. ఈజ్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఏ నీ పని కూడా చేసి పెడుతున్నందుక? ఏ అప్పుడే దిగిందా? అంటే ఇప్పుడే వచ్చారు, దిగొచ్చారు. హే విక్రమ్, ఫ్రెంచ్ ఆమ్లెట్స్ ఓకే కదా విత్ ఆనియన్, స్పినచ్ అండ్ స్టఫ్? ఓ యా, ఆమ్లెట్లో లిటిల్ బిట్ ఆఫ్ మష్రూమ్ అండ్ కొంచెం. రాత్రి అంత పెద్ద ఆమ్లెట్ వేసారు, ఇప్పుడు ఇంకోటి అవసరమా? కషాయం చాలా బాగా కలిపారు. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. తను పైలట్ కదా, హీ కీప్స్ ఆన్ ట్రావెలింగ్. పైలట్ ప్యాసింజర్ ప్లేన్లు పార్టీలు అవ్వదు, వర్కౌట్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు విక్రమ్? ఓ, మార్నింగ్ 6:30కి లెగుస్తా. దాని తర్వాత ఇమీడియట్ గా మెడిటేషన్ చేస్తా. తర్వాత సెకండ్. హలో. సూపర్ టైమింగ్ సార్. ఆ? ఏం లేదు, పిల్లాడు ఏడుస్తున్నాడు, చూసుకొని వస్తాను. వెళ్ళు. ఇక్కడి దాకా వచ్చాడంటే ఖుషిని యాక్సెప్ట్ చేస్తాడు కదా. ఇది టైమింగ్ అంటే. అవును. వెళ్ళు. ఓకే సార్. యాక్చువల్గా తను వస్తాడని నాకు కూడా తెలీదు. యాక్చువల్లీ నేను తాగితే కక్కుతానని నాకు తెలీదు. ఫస్ట్ టైం జరుగుతుంటాయి కదా. వెరీ హ్యాపీ టు హియర్ యూ రికవర్డ్. సార్ నమస్తే. హే ఏదో మంచి మ్యారేజ్ సెలబ్రేషన్స్ లో ఉన్నట్టున్నాయి. సార్ మీరు వచ్చినప్పటి నుంచి మంచి సందడి వచ్చింది సార్ ఈ ఏరియాలో. హే వెళ్దామా? ఖుషి కూడా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయరు, అసలు మాట్లాడరు కూడా. ఎందుకు? ఓ కమ్ ఆన్, అ సెలబ్రేషన్ డజంట్ నీడ్ ఎనీ ఇన్విటేషన్. కరెక్ట్ కాదేమో. కార్తిక్, కార్తీక్ ఏడి? వచ్చాడు. ఇంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడే పక్కింటికి వెళ్ళాడు సార్. పక్కింటికా? యా. పక్కింటికి ఎందుకు వెళ్ళాడు? అమ్మో, నాకేం తెలియదు, నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు. ఇంకేమైంది? వాడికి ఏమైంది? హే హే రిలాక్స్, ఎవ్రీవన్ కామ్ డౌన్. ప్లీజ్ గో బ్యాక్. ఆయన గాలి అందాలి. కెన్ యూ గ్రాబ్ మీ దట్ పిల్లో ప్లీజ్? అక్కడే ఉంది, త్వరగా తీసుకురా. సార్ 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 ఎలా ఉంది ఇప్పుడు? ఐ ఓకే? మీరు ఇంతసేపు డాన్స్ చేశారు కదా, ఐ థింక్ చెస్ట్ పట్టేసింది, బట్ యూర్ ఫైన్, యూల్ అబ్సల్యూట్లీ బీ ఓకే. థ్యాంక్ యూ. మీరు? నా పేరు కార్తిక్ అండ్ ఐమ్ యూర్ నేబర్. నేబర్? యా, దట్ హౌస్. సుభద్ర ఫియాన్సే నేను. ఓకే ఓకే. మా అమ్మాయి పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. యా, ఫర్ ష్యూర్. మర్చిపోకండి. ఫ్యామిలీతో తప్పకుండా రండి. Yeah. థ్యాంక్స్ అలాట్ అండి. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఓకే? డోంట్ వరీ డాడీ, మేము ఉన్నాం కదా.
సార్ ఏమని సార్? ఏం కాలేదు, జస్ట్ సమ్ బ్రెత్లెస్నెస్ అంతే. మన్ని పెళ్లి కూడా పిలిచారు, అవునా? వెళ్దామా? పెళ్ళా? షూర్. వావ్, నేను ఒక ఎపిసోడ్ చేసుకోవచ్చు. ఎస్ ఎస్. వెళ్దామా? ఖుషి, మనం పెళ్ళికి వెళ్దాం. నైస్. ఇదంతా నేనే డిజైన్ చేశాను. ఓ వావ్, లుక్స్ రియల్లీ రియల్లీ నైస్. అండ్ దిస్ ఇస్ ద బార్ సెటప్. వెరీ నైస్. ఏమైంది? ఆ దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్ అంతే. అవి యాక్సిడెంట్ దెబ్బల్లా కనిపించట్లేదే. దిస్ ఇస్ మై ఫియాన్సీ కార్తిక్. హాయ్. దట్స్ ఫైన్. సెప్టిక్ అయ్యేలా ఉంది, రిస్క్ తీసుకోవద్దు. అంత రిస్క్ ఇంకా తీసుకోలే, కేర్ఫుల్గా ఉండాలి కదా. రాములు, ఇవి తీసుకురావా? హే, పైలట్ అన్నారు, ప్రిస్క్రిప్షన్ రాశారు. అన్ని బదులు ఒక సింగిల్ వేస్తే సరిపోద్ది. Exactly. 1 సింగిల్ ప్లీజ్. 2 సింగిల్స్ ప్లీజ్. నవ్వుతున్న శ్రీరాముడు, సిగ్గుపడుతున్న సీతాదేవిలా ఎంత అందంగా ఉన్నారు కదా సార్. బియర్ బాన్విట్ అలాగా. ఆ? అదే ఆ కాంబ దరిద్రంగా ఉంటది కదా. సర్లేండి, వెళ్దాం పదండి. అదిగో పిల్లాడు కూడా పిలుస్తున్నాడు. పిలవకుండా రావడానికి నాకేమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకుంటున్నా? ఈగో పుట్టిన తర్వాత నేను పుట్టాను. మా కూర్చొని ఈగో లెస్ ఫెలోస్, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పిలవగానే వెళ్ళిపోతారు, సిగ్గు లేకుండా. చిచి. అసలు వాడెవడు? వై యు డాన్సింగ్ విత్ హిమ్? నువ్వింకా అదే ఆలోచిస్తున్నావా? చెప్పాను కదా ఏం లేదని. నీ పేరెంట్స్ ఉంటారు, నాకు అసలు తెలియదు. ఏం లేదు, చెప్పేది మనం అనుకున్నవన్నీ జరగవు. జరగాల్సింది ఏం జరగలేదు అక్కడ. సో మనం ఎందుకు టెన్షన్ పడాలి? ప్లీజ్ క్షమించి. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎవడ్రా నువ్వు పర్సనల్ గా మాట్లాడుతుంటే? వాట్స్ గోయింగ్ ఆన్? పర్సనల్ అంటే అంత పర్సనల్ ఏం లేదు. ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్. ఏం జరగలేదు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సార్ ఏమైంది సార్, మొహం అలా పెట్టుకున్నారు? కార్ కింద పెట్టలేక. కారా? ఏ ఛా. కారు? కేర్లెస్గా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి? ఇటీ ఏ కారు? ఓడి అమ్మ, వచ్చేసింది. ఆగు. మళ్ళీ ఎప్పుడు రాని చెప్పడానికి మళ్ళీ వచ్చా. ఆగు. అమ్మని అమ్మ చంపేస్తుంది ఇది. ఓయ్. ఇదిగో తీసుకో. ఆగు. చెప్పేది అమ్మో, చెప్పేది ఒకసారి చెప్పేది. అయ్యో అబ్బో అయ్యో, సరే. హాయ్, మీరు ఎప్పుడు వచ్చారు? అది ఏం కాల. You're so good on bed. Bye. What a day. నువ్వు మంచోడు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నీతో ఉంటే ఎంతో సేఫ్ అని కార్తిక్కి చెప్పేలోపు అంతా నాశనం చేసేసావు. సేఫ్ అని ఎవడు చెప్పాడు? అయినా అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు అర్థమైంది నిన్న తన చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు. నేను వెళ్ళింది దాని గురించి కాదు, వేరే దాని గురించి. వెళ్తే నా గురించి ఎలాగో ఆలోచించావు, కనీసం కార్తిక్ ఉన్నాడు, ఖుషి ఉన్నాడు అని కూడా ఆలోచించవా? వాళ్ళిద్దరిని చూస్తుంటే మొగుడు పెళ్ళాలు కొట్లాడుకుంటున్నట్టుంది కదా సార్. ఏంటి? అదే మొగుడు కోసం పెళ్ళం కొట్లాడుతున్నట్టుంది కదా సార్. అంటే నేను చెప్పేది కాస్త. నువ్వెలాగూ పెళ్లి చేసుకో, కనీసం నేనైనా పెళ్లి చేసుకుని ఖుషి